శ్రీరామ స్మరణతో పాపాలన్నీ పోగొట్టుకోండి. ఒకసారి పార్వతీదేవి పరమశివుని కేనోపయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. అందుకు పరమేశ్వరుడు శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్సుల్యం రామనామ వరాననే అని మూడుసార్లు స్మరించినట్లయితే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, అభేదస్వరూపులమైన మావల్ల భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది సుమా అని పరమేశ్వరుడు పార్వతికి మంత్రోపాసన చేశాడు. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తివశంకరుడే ఈ తారక మంత్రం. ఈ మంత్రాన్ని వారి కుడిచేవిలో చెప్పి వారికి చెప్పడం ద్వారా సద్గతి కలిగిస్తారన్నది విశ్వాసం. రామ యనగా రమించుట అని అర్థం. కావున ఎల్లప్పుడూ మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ శ్రీరాముని కనుగొనుచుండవలెను. రామనామ ధ్యానముతో పాపాలన్నీ దహించివేయబడునని పురోహితులు చెబుతున్నారు.